మన అందరి లైఫ్ గార్డ్ అండ్ ఈ కంపెనీ ఫౌండర్ శ్రీ 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 జీవి మహర్షి గారికి తన చక్కటి మాటలతో మన అందరినీ కూడా సంతోషపరచాలని, అలాగే ఈ 11వ సంవత్సరం జరిగే కార్యక్రమంలో తన యొక్క యాక్టివ్నెస్ మాకే కాదు మీ అందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ సార్ని ఒక 2 నిమిషాలు మాట్లాడగా కోరుతున్నాను. గ్రాండ్ క్లాప్స్ అండి అందరూ కూడా. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా ఈ శుభ సాయంత్రపు హృదయపూర్వక నమస్కారాలు. అలసిపోయిన ముఖాలు కనబడుతున్నాయండి. సో నాకు మీరు ఇచ్చేది ఒక 10 నిమిషాల మీ అమూల్య సమయం. అది కూడా ఏంటంటే మీరందరూ అలసిపోయేదానికి ఇస్తే నేను మిమ్మల్ని చూసి ఏం మాట్లాడలేకపోతున్నాను. ఈ 11వ మహర్ష కుటుంబ అవార్డ్స్ ఫంక్షన్కి వచ్చినటువంటి మీ అందరినీ కూడా శిరస్సు వంచి మరి ఒకసారి అభివందనలు. సో ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒక చక్కటి ప్రదేశాలలో, ఒక చక్కటి వాతావరణంలో కని విని ఎరుగని విధంగా అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వెరైటీగా కూడా పెట్టుకున్నామండి. సో ఎప్పుడైనా కూడా మనం పెట్టుకునే ప్రోగ్రాం ఎక్కడ అనేది కనీసం 3 days బిఫోర్ మీ అందరికి చెప్తాను. కానీ ఈసారి ఇక్కడికి వచ్చే వరకు నిజంగా మీరు కిడ్నాప్ అవుతున్నారా, ఎటన్నా మిమ్మల్ని మాయ చేస్తున్నారా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది మీకు కాదండి, వాస్తవంగా వాళ్ళకు కూడా తెలియదు. ఇట్స్ ఎ మిరాకిల్ సస్పెన్స్. ఎందుకు అంటే నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క ఫీల్డ్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలియకుండా ఇక్కడికి రావాలి. దట్ ఈస్ ద మహర్ష. ఎందుకు అంటే మనం ఎక్కడికి పోతున్నామో కూడా తెలియకుండా మీరు వచ్చి ఈరోజు ఇంత సంతోషంగా గడపగలుగుతున్నారంటే అది చాలదా అండి? ఇంకా చాలదా ఇది? సో ఈ 11వ మహర్ష కుటుంబ అవార్డ్స్ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. ప్లీజ్ సార్ సరిపోలేదు, సరిపోలేదు. ఇంకా నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై మహర్ష, జై మహర్ష, జై అవని. వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకు అంటే ఒక్క 10 నిమిషాలమ్మా, ఎక్కువ మాట్లాడాలి. ఆకలి అవుతుందా? తినేద్దాం. కేకు ఉన్నది, భోజనం అన్నీ ఉన్నాయి. నన్ను మాట్లాడిస్తే వెళ్ళిపోదాం అంతే. ఓకే, సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు అందరు కూడా. సో ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము అంటే ఏదో ఒకటి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అది ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా గ్రహించి ఏం తీసుకుపోవాలి. ఒక సగటు సాధారణ ఒక మారుమూల కుగ్రామంలో పుట్టిన వ్యక్తి ఎవరైనా కూడా ఒక 125 మందికి కార్లు కొనివ్వగల శక్తి వస్తుందా? నేను అన్నది అర్థమైందండి. ఒక మారుమూల కుగ్రామంలో వెళ్ళడానికి బస్సులు కూడా లేని ఒక ఊర్లో, ఆ ఊర్లోకి వెళ్ళి ఒక వ్యక్తి వచ్చి ఒక 125 మందికి కార్లు కొనివ్వగల శక్తి వస్తుందా? వచ్చింది. ఎవరికి వచ్చింది? మహర్ష కంపెనీ పెట్టినటువంటి వెంకట గారికి వచ్చిందండి. ఒక వ్యక్తిగా ఈ కంపెనీ 11 సంవత్సరాల ముందు స్టార్ట్ చేస్తే ఈరోజు 125
125 మంది. ఎవరండి? 125 బూరా ముక్తేశ్వర్. సో మరి 11 సంవత్సరాలలో 125 మందికి కార్లు కొనివ్వగల శక్తి కంపెనీకి వచ్చిందంటే ఇలా కంపెనీ యొక్క బలం ఏ విధంగా ఉందో మీరు ఒకసారి గమనించండి. సో నేను చెప్పేది ఒకటేనండి, ఎవరైనా కూడా 24 గంటల్లో కంపల్సరీ పని చేయాల్సిందే. ఏ పని చేసినా కూడా వాళ్ళ చాలని జీతాలతో ఎంతో మంది ఉద్యోగం లేక మన భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య ఒకటి నిరుద్యోగం, రెండోది పేదరికం అండి. ఈ రెండింటిని కూడా మనం ఉద్ధరించాలంటే నేను ఒక్కడిని అనుకుంటే మాత్రం అనకదండి. నాతో పాటు ఉన్న మీరందరూ కూడా చెయ్యి కనుక కలపగలిగితే, కథంలో కథం కనుక కలపగలిగితే ఈరోజు 125 కాదండి, 1,00,000 పైగా కూడా కార్లో తిరగల కెపాసిటీ మన కంపెనీకి ఈరోజు కలిగి వచ్చింది. నిజంగా కనుక మన కార్లు కనుక ఇక్కడ నుంచి సార్కి, పరమేశ్వర్ మేడానికి, ముక్తేశ్వర్, ఆల్ టీమ్ లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మనల్ని ఇప్పటిదాకా కూడా ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి మన భాస్కర్ బృందం, మరియు అదేవిధంగా ఇంకెవరండి ఇంత నవ్వించింది కాదు మీకు, నవీన్ కావచ్చు, వారికి అదేవిధంగా మనం ఎగ్జాక్ట్గా మనకు 9కి ఇక్కడ క్లోజ్ అండి. 9:30 అయినా కూడా మన అందరి కోసం చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్నారు రామోజీ ఫిలిం సిటీ ఈవెంట్ బృందానికి. అదేవిధంగా మమ్మల్ని ఇక్కడికి ఆదరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, సో అదేవిధంగా అవని ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి మన జాని సారు, అదేవిధంగా మన వెంకన్న సారు, అదేవిధంగా మా ఆఫీస్ స్టాఫ్, చిన్న పిల్లలైనా కూడా నిజంగా గోపాల్ సార్ అంటూ 11 అయినా కూడా రాత్రి సార్ మేమున్నాం, మీరు తలుపు తట్టి చూడండి, ఏ క్షణాలైనా మీకు ఏదైనా మీకు ఇవ్వగలుగుతాం అని సపోర్ట్ చేసినటువంటి మా ఆఫీస్ ఫీల్డ్ అసోసియేట్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇంకా కూడా మా వీళ్ళ పేరైతే తెలియదు నాకు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ జై హింద్, జై మహర్షి. హ్యాపీ బర్త్డే మహర్ష. ప్లీజ్ సే అగైన్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మహర్ష, హ్యాపీ బర్త్డే మహర్ష, హ్యాపీ బర్త్డే మహర్ష, జై మహర్ష. ఒకసారి మనకు మన యాంకర్ రవి గారు మన కుటుంబ సభ్యుడే, ఒకసారి ఈ యొక్క వీడియో కూడా లాస్ట్ మంత్ తీసామండి. యాడు కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. మహర్షి డెవలపర్స్ ఒక మంచి అవకాశం ఇస్తున్నారు. 20,000తో మీరు ఏదైనా ప్లాట్ బుకింగ్ చేసుకుంటే 10 lakhs వరకు ఇన్సూరెన్స్ కలుగుతుంది, ప్రమాద బీమా కలుగుతుంది. దాంతోపాటు మీరు ఇంకా వేరే ఏదైనా ప్లాట్ బుకింగ్ చేశారనుకోండి 5,000 నుంచి 50,000 వరకు సంపాదించవచ్చు. మంచి ఆఫర్ కదా, ఇది వాడుకోండి, ఇది యూజ్ చేసుకోండి. మహర్షి డెవలపర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ రవణ ఇక్కడ లేకున్నా కూడా. సో విన్నారండి ఇప్పటి వరకు. సరే, ప్రతి ఒక్క ఇంట్లో చనిపోవడం అనేది కామన్, అది నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి అలాంటిది ఏ ఇంట్లో ఎక్కడ చిన్న విషాదం జరిగినా కూడా చాలామంది వస్తుంటారు, పోతుంటారు, మందలిస్తుంటారు, కాకపోతే 1 గంట 2 గంటలు మాట్లాడి వెళ్ళిపోతుంటారు. కానీ ఎవరన్నా ₹1 అయినా సహాయం చేయగలరా? కానీ ఈరోజు మహర్ష కంపెనీలో కొన్న ప్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్కు కూడా 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిన తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారండి. మరొకసారి మీరు ఆలోచించండి, వచ్చి ఇంటికి వచ్చి మందలించిపోయిన వాళ్ళే మీకు ఆప్తులైతే మరి మీకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇచ్చి మీ ఫ్లాట్ను మీ నామినీకి రిజిస్టర్ చేసినటువంటి మహర్షను మనం మన ఫ్యామిలీ మెంబర్ అనుకోవాలా, మనం అందులో ఉన్నామనుకోవాలా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో అదే ఇన్సూరెన్స్ను మనం లాస్ట్ కానుంది ఒక పర్సన్కి 10 లక్షల రూపాయలు తీసుకున్నామండి. ఎంత అండి? ఏ పర్సన్ అయినా మన దగ్గర ప్లాట్ తీసుకొని ఒకవేళ చనిపోయినట్లయితే ఆ కస్టమర్కు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నామండి. సో మరి ఒకసారి మీరు ఆలోచించండి. సో బయటికి పోయినామంటే ఇంటికి వచ్చేంతవరకు ఎవరికి గ్యారెంటీ లేదండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన మహర్ష కంపెనీ ఇంకా ముందు కూడా ఇంకా చాలా చక్కటి ప్రోగ్రామ్ చేయాలని అవని ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు కొన్ని 100 మంది పిల్లలకు పుస్తకాలు ఇప్పించాము.
కొన్ని వేల మందికి ఆహారం పెట్టాము. అలాంటి అవని ఫౌండేషన్ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా అభివందనం తెలుపుకుంటూ జై హింద్, జై మహర్షి.